ఏదో ఒకటి వదులుకోవాలి. ఏదో ఒకటి కావాలంటే, ఏదో ఒకటి కావాలంటే ఏదో ఒకటి ఖచ్చితంగా వదులుకోవాలి. కానీ వదులుకున్నాడు బాధతో వదులుకోకూడదు, సంతోషంగా వదులుకోవాలి. నేను కాల్చేమనంగానే 2 నోట్లు కాల్చేశాడు అతను. బాధతో కాల్చాడు, సంతోషంగా అన్నయ్య చెప్పాడు చేసేయాలి అంతే అని చేశాడా? లేకపోతే బాధతో కాల్చావా చెప్పాను కాబట్టి చేసావా అంతేనా? బాధ ఉందా? ఉంది. అలా ఉండకూడదు, అస్సలు బాధ ఉండకూడదు. దేవుడు అట్లాగే నీకు చెప్తే, స్వర్ణక్క దేవుడు వాళ్ళు మాట్లాడతాడు రాత్రి నీతో, నీ బంగారం తగలే అంటాడు, వచ్చి బయటకి ఏం చేస్తావు? ఇట్టా ఇక్కడ బాగానే ఉంటాం, ఇక్కడ బాగానే చెప్తాం. ఎవరు అదే కదా పరీక్ష, అదే కదా ఆశీర్వాద పరీక్ష. రమేష్ వాళ్ళ ఇంటికి సాయంత్రానికి ఒక అడుక్కునేవాడు వస్తాడు, చెప్తే ప్రవచనం వస్తుంది. అడుక్కునేవాడు వస్తాడు, అడగానే నీ భార్య నీ బిడ్డల దగ్గర ఉన్న బంగారం తీసి వాళ్ళకి ఇచ్చేయాలి. నిజంగా వస్తాడు, ఇవ్వగలవా? ప్రాక్టికల్గా చెప్పు. అదో విశ్వాసి అతి విశ్వాసి లాగొద్దు, ఇవ్వగలమా? ఇట్లా పరీక్షిస్తాడు దేవుడు, ఇలా పరీక్షిస్తాడు దేవుడు. వదులుకోగలరా అని. పోనీ ఒకవేళ ఆయన తీసుకొని ఆ బంగారం తీసుకొని నువ్వు ఒంటరిగా చేయడు, అంతకంటే ఎక్కువ ఇస్తాడు. కానీ అసలు వదులుకుంటావా లేదా అని చూస్తాడు అంతే. ముందు నీ మనసు ఎక్కడుందో. ఎవడు కూడా సిరిని దేవుణ్ణి ప్రేమించలేరు. అసలు సాతానుగాడు జోకర్ తెలుసా మీకు? చెప్పాలంటే సాతానుగాడు పెద్ద జోకర్. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఎవరు 2 వ్యక్తులు ప్రేమించలేరు, అట్లాగే ఒక వ్యక్తి సిరిని దేవుణ్ణి సిరి అంటే ఏంటి ఇక్కడ? ధనం, ఐశ్వర్యం, దేవుడు. ఇక్కడ దేవుడికి సరిసమానంగా ఉండాలంటే ఎవరు ఉండాలి మరి? ఆపోజిట్లో సాతానుగాడు ఉండాలి. సాతానుగాడు ఉన్నాడా? సాతానుగాడిని మించి ఉంది సిరి. సాతానుగాడు జోకర్, బచ్చాగాడు. చెప్తున్నా కదా, పిల్ల బచ్చ. ఆ పిల్ల బచ్చగాడికి మించి దేవుడు ఉందంటే సిరి. అందుకే వాక్యం ఉంది, ఎవరు 2 ప్రేమించలేరు, సిరినన్నా సరే దేవుడినన్నా. దేవుడికి ఈక్వల్గా సిరి వచ్చేస్తుంది. ఆ సిరి మీ దగ్గర ఉన్నంత వరకు చూడు, గుర్తుపెట్టుకోండి, ధనం వల్ల ఎవడు నష్టపోలేదు ఇప్పటిదాకా. ధనాపేక్ష వల్లనే చాలా మంది మోసపోయారు. కానీ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ ఇస్ ద లవ్ ఆఫ్ మనీ, నాట్ మనీ. డబ్బులు కీడు కాదు, లేకపోతే డబ్బులు వేస్ట్ కాదు. డబ్బు మీద ఉన్న ప్రేమ, డబ్బు మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఎవరికి ఉంటుంది చెప్పండి? డబ్బు మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? కొంచెం బుర్రవాడండి, నోరు కాకుండా బుర్రవాడండి. వాడికి డబ్బు మీద ప్రేమ ఉంటుంది. డబ్బు మీద ప్రేమ ఎవరికి ఉంటుంది? ఎవరు అన్నారు ఎక్కడ? డబ్బు లేనోడికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఉన్నోడికి డబ్బు మీద ప్రేమ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బు మీద మీకు ప్రేమ ఉండదు. ఉందంటే అంతే. మా ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, డబ్బు ఉంది, అంతే. పేదోడు, డబ్బు లేని వాడికి డబ్బు మీద ప్రేమ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డబ్బు లేని వాడికి డబ్బు మీద ప్రేమ. సో అది సాతానుగాడు ఆసరాగా వాడి ఆ డబ్బు, లవ్ ఆఫ్ ఆల్ ఈవిల్, ఆ రూట్ కాజ్ అన్నిటికీ డబ్బు లేకపోవటమే. అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలాగ ఉంటామో మన జీవితంలో, మన ఆశీర్వాదానికి దూరంగా ఉంటాం. ఒకవేళ దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని ప్లాన్ చేస్తే గాడ్లీ వెల్త్, ఎందుకంటే ఎర్త్లీ వెల్త్ ఉంది. ఈ ఇహలోక లోపల నుంచే ధనము వేరే, దేవుడిచ్చే ధనము వేరే. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒకటి వదులుకోపోతే ఇంకొకటి ఎప్పటికీ కూడా అస్సలు రాదు. ఈ నేపథ్యంతో ఒకవేళ వదులుకుంటే దేవుడు వచ్చేది ఎలాగుంటది? దేవుడి దగ్గర వచ్చేది ఎలాగుంటది? మై ఫస్ట్ పాయింట్, ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ జాయ్. ప్రసంగి 2:26 చూసుకుందాం ఒకసారి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దేవదృష్టికి ఇష్టడు వాని ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు వాని పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ఒకవేళ నువ్వు గనక దేవుని దృష్టిలో
సూపర్ అబ్బా, దేవుని దృష్టిలో అబ్బా ఇట్లా ఉండాలబ్బా అని దేవుడు కనుక మిమ్మల్ని చూస్తే అప్పుడు దేవుడు మీకు డబ్బులు ఇవ్వడు. వాళ్ళకి ఏమిస్తాడు? ముందు ఏమిస్తాడు? చూడండి చూడండి చూడండి, జ్ఞానము, తెలివి, ఆనందం. దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటామో ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వడు దేవుడు. వాళ్ళకి మంచి కారు, బిల్డింగు, ఇల్లు ఇవ్వడు, మంచి భర్త భార్యని ఇవ్వడు, మంచి చదువు అట్లాంటివి ఇవ్వడు, పెన్సిళ్ళు రబ్బర్లు అయ్యేమి ఇవ్వడు దేవుడు. చెప్పులు, మంచి బట్టలు అస్సలు రావు. దేవుడికి నువ్వు ఇష్టడు అయితే మొట్టమొదటిగా దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదం ఏంటి అని తెలుసా? జ్ఞానము, తెలివి, ఆనందం. ఏమేన్? సేమేన్. ఏమేన్? సో నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే నీ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు నీ జ్ఞానం ఉందా లేదా, తెలివి ఉందా లేదా, ఆనందము నీకు ఉందా లేదా అని కనుక నువ్వు చెక్ చేసుకోగలిగితే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నావో లేదో అర్థమైపోతుంది. నీకు జ్ఞానం ఉందా, నీకు తెలివి ఉందా, నీ జీవితంలో నీకు ఆనందం ఉందా? ఒకవేళ ఉంటే దేవుడికి నీ ఇష్టడుగా ఉన్నావు. ఎందుకంటే నువ్వు అడగక మునిపే దేవుడు నీకు ఇస్తాడు ఇది. ఒకవేళ నీ జీవితంలో ఆనందం లేదు, నీకు తెలివి లేదు, నీకు జ్ఞానము లేదు, నువ్వు దేవుడికి ఇష్టడు కాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను నీకు ఏం కావాలో అడుగు అన్నప్పుడు సొలొమోను అడిగింది ఒకటే ఒక మాట ఏంటంటే, నాకు వెండి బంగారం ఐశ్వర్యాలు నాకేం వద్దు, నా జ్ఞానం ఇయ్యి అన్నాడు. వావ్, నేను ఇయ్యాలనుకున్నది నువ్వు అడిగావు కాబట్టి, నువ్వు నాకు ఇష్టడుగా ఉన్నావు కాబట్టి నీకు జ్ఞానం ఇస్తా, వెండి బంగారం సంపద అన్నీ కూడా ఇస్తా అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏది ఇస్తాడో, మనకి ఇవ్వడానికి ఏది ఇష్టపడుతున్నాడో అది తీసుకుంటే మనకి కావాల్సినవి కూడా ఆయన యందు నుండి వచ్చేస్తూనే ఉంటాయి. కానీ దేవుని దగ్గర నుంచి ఆనందం, జ్ఞానం, తెలివి కాకుండా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా అది రాదు, ఇది రాదు. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉండటం ఇంపార్టెంటా, మీకు ఇల్లు కావాలి, ఇల్లు ఇంపార్టెంటా, లేకపోతే మీకు కార్ ఇంపార్టెంటా, దేవుడికి ఇష్టడుగా ఉండటం ఇంపార్టెంటా? నిజంగా మీకు కార్ అవసరం, ఒక ఇల్లు అవసరం, సొంత ఇల్లు అవసరం, లేకపోతే బిడ్డలకి మంచి చదువు కోసం మంచి డబ్బు అవసరం. ఎస్, అందరికీ అవసరాలు ఉన్నాయి. లేకపోతే ఒక మంచి స్థలం కొనాలో, పొలం కొనాలో, ఏదో ఒకటి అవసరాలు ఉంటాయి. పిల్లల కోసమో మన కోసమో చేస్తాం, తప్పదు. కానీ ప్రియమైన అవి తీసుకెళ్ళి దేవుని దగ్గర అడగమాకండి, నాకు ఇది కావాలి, అది కావాలి. దేవుడు ఎర్రోళ్ళ చూస్తాడు. మనం ఏంటి ఎర్రోడు ఎట్ట మాట్లాడుతున్నాడు ఏంటి? నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావు నేర్చుకో ఫస్ట్. ఏ రకంగా నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావో ఒక్కసారి ప్లాన్ చేయి. అప్పుడు దేవుడు నీకు 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏం ఆశీర్వదిస్తాడు డేవిడ్? జ్ఞానం, తెలివి, ఆనందం. ఎప్పుడైతే ఈ జ్ఞానము, తెలివి, ఆనందం ఉంటాయో ఏంటి మిగతా అన్ని దాని వెనకాలే వస్తూ ఉంటాయి. మీకు ఇల్లా, కారా, పిల్లలకి చదువులా, పిల్లల జ్ఞానంలా, లేకపోతే వాళ్ళకి సంపద, వాళ్ళ పెళ్ళికి వివాహానికి డబ్బులా, వాళ్ళ చదువుకి డబ్బులా, పై స్థితికి వెళ్ళాలా, అన్ని తర్వాత వస్తాయి. తర్వాత వచ్చి ముందు వచ్చి వెనక పెట్టామనుకోండి, వర్కౌట్ అవుతుంది దేవుని దగ్గర. ఆమేన్. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి డబ్బు కావాలని, లేకపోతే సంపద కావాలని, లేకపోతే ఐశ్వర్యం కావాలని మనం పరుగులు పెట్టచ్చు. కానీ దేవుని ఎదుట అది ఒక వెర్రితనముగా ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేసుకుంటూ సంపాదన, నేను ఉద్యోగం చేసుకుంటూ చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు ఏమనుకున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట అది వెర్రితనంగా కనపడతా ఉంటుంది. ఎందుకంటే నిన్ను దేవుడు ఈ యొక్క పదార్థాలతో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్, ఈ యొక్క ప్రపంచం ఇచ్చే ఆశీర్వాదంతో నేను దీవించాలని కోరుకోవట్లేదు. ఈ ప్రపంచం తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. ఈ లోకం తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని దొంగిలిస్తుంది. ఈ లోకంలో ఉన్న స్నేహాలు, ఆనందాన్ని కోల్పోతాం. ఈ లోకంలో ఉన్న చింతలు మన ఆనందాన్ని తీసివేస్తాయి. ఈ లోకంలో ఉన్న ఇబ్బందులు మన ఆనందాన్ని దొంగిలిస్తాయి. ఈ లోకంలో వచ్చే కష్టాలు మన ఆనందాన్ని దొంగిలిస్తాయి. ఈ లోకంలో వచ్చే ఈ రోగాలు మన ఆనందాన్ని దొంగిలిస్తాయి. అట్లాగే ఎంత తెలివైనా సరే, ఎంత జ్ఞాని అయినా సరే, వాడిని వెర్రివాడని, పిచ్చివాడని హేళన చేసి వాడిని తక్కువ చేస్తారే కానీ వాడిని అయితే పొగడం ఈ లోకం. ఎందుకంటే ఈ లోకము తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని దొంగిలిస్తుంది.
కానీ ఏదైతే దొంగిలిస్తుందో ఈ లోకము, ఏమి లేకుండా నువ్వు పేదవాడుగా మిగిలిపోతున్నావో, తెలివి, జ్ఞానం, ఆనందం లేక, అదే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, ఆయన వేరే లెవెల్, వేరే రకంగా ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు ఎవరన్నా దేవుని అడగాలనుకుంటే ముందు తెలివి, జ్ఞానాన్ని, ఆనందాన్ని అడగాలి. అంతేగాని నాకు ఉద్యోగం కావాలి, నా బిడ్డకి మంచి ఫ్లైట్ ఎక్కి ఉద్యోగంకి వెళ్ళాలి, లేకపోతే నా బిడ్డలు బాగా చదవాలి, లేకపోతే నాకు మంచి మిద్దె మీద ఇల్లు కావాలి, నాకు మిద్దె కింద కారు కావాలి, కారు పక్కన బండి కావాలి, బండి వెనకాల నేను ఉండాలి, నా ముందు సెక్యూరిటీ ఉండాలి. అవన్నీ వెర్రి వాళ్ళు అడిగే ప్రార్థనలు, వెర్రి వాళ్ళు మాత్రమే అడిగే ప్రార్థనలు. అసలు నువ్వు ఏమి అడగకుండా, దేవుణ్ణి ఏమి అడగకుండా, జస్ట్ ఆయనకు నచ్చినట్టు చాలు. ఒక భార్య తన భర్తకు నచ్చినట్టుంటే భార్యలు చెప్పాలా, ఒక భార్యలు భర్తకు నచ్చినట్టు ఉంటే భర్త మిమ్మల్ని ఎలా చూస్తాడు? హానెస్ట్గా చెప్పండి. నచ్చినట్టుంటే అడిగిన దానికంటే ఎక్కువ ఉంటుందా? అంతకంటే తక్కువ ఉంటుందా? లల్లి, అడిగిన దానికంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? కిరణ్మయ్య గారు, భర్తకి ఇష్టలుగా ఉంటే అడిగిందంతా వస్తుంది, అడిగిన దానికంటే ఎక్కువ వస్తుంది. అరే, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక భర్తే ఆ పని చేస్తుంటే మరి సుప్రీం గాడ్, తండ్రి అయిన దేవుడు ఇంకెంత చేస్తాడు? నువ్వు అడిగిన వాటికంటే మునిపే, నీ తలంపుల్లో రాక మునిపే, నీ ఊహలలోనికి రాక మునిపే దేవుడు నీకు అందజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, జస్ట్ నువ్వు ఇష్టలుగా ఉండడం అంతే. అది మిస్ అయిపోతున్నాం మనం. ఆశీర్వాదం అని చెప్పి మనం కుక్కల్లో పరిగెడుతున్నాం. సీరియస్లీ అసలు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే చాలా, అయిపోయింది, గేమ్ క్లోజ్. ఎందుకంటే నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే మునిపే నేను నీకు అత్యధికంగా నిన్ను అనుగ్రహించున్నాను, ఇస్తా అన్నాడు. అని నువ్వు అడగక మునిపే ఊహించిన వాటికంటే ఎక్కువగానే ఇస్తానంటే నువ్వు అడగక్కర్లేదని చెప్తున్నాడు అక్కడ. కానీ మనం అడిగినా కూడా రావట్లేదు. ఎంత పిట్టి, అడిగినా కూడా రాట్లా. ఆయన అడగక మునిపే ఇస్తా అంటున్నాడు. నువ్వు అడగద్దు అంటున్నాడు. అసలు నువ్వు అడగక్కర్లే, నువ్వు అడిగేద్దాం అనుకుంటావా? అడగముందే ఇచ్చేస్తా నీకు నేను. కానీ అడుగుతాం మనం. చెవులుండి వినలేం, కళ్ళుండి చూడలేం, నోరుండి ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన ఫలించదు. అడుగుతాం, అది రాదు. తట్టుడి, అది తెరవబడదు. వెతుకుడి, అది దొరకదు. ఎందుకు ఇదంతా? ఎందుకు? ఇష్టడుగా లేకపోవటం వల్లనే. దేవుడి కళ్ళకి నువ్వు ఇష్టడుగా ఉన్నావా? మనుషుల కళ్ళకి నువ్వు ఇష్టలుగా ఉన్నావా? చూస్తున్నాడు చందు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు మొహాన కళ్ళు మూసుకోడు. ఆయన ప్రతి ఒక్కరిని అగ్ని వంటి నేత్రాలతో చూస్తూ ఉంటాడు. ఆయన ఆ నేత్రాల నుంచి ఏ నర్ర మానవుడు తప్పించుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఒక్కడు తప్పించుకోలేడు. ఆయనకి ఇష్టలుగా ఉన్నావా నువ్వు? నా పాయింట్ నెంబర్ 2, వెల్త్ ట్రాన్స్ఫర్ టు ద రైచియస్. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికరులుగాను చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు వంచబడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతు. చెప్పాను నేను ఒక మాట, దేవుడు దీవించకపోయినా సాతానుగాడు దీవిస్తాడని. దేవుడు నీకు ఇవ్వకపోయినా సాతానుగాడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తావు, అది కావాలి ఇది కావాలని. సాతానుగాడు నిన్ను ఉచ్చులో పడేయడానికి కోసము ఆడిస్తాడు. వాడిచ్చినా కూడా నువ్వు ఎవరికి వందనాలు చెప్తావు? దేవునికే వందనాలు చెప్తావు. దేవా నువ్వే ఇచ్చావు అనుకుంటావు. దేవా అంటావు. దేవా నువ్వు ఇచ్చావు. ఆ ఇచ్చిన దేవుడు ఎవడు? సాతానుగా. తెలియకుండానే వాడిని ఆరాధించేలాగా వాడు చేస్తాడు మనల్ని. గుర్తుపెట్టుకోండి, తెలియకుండానే వాడిని ఆరాధించేలాగా మనల్ని చేస్తాడు. మనం దానికి వందనాలు చెప్తాం. ఎవరు చెప్తారు వందనాలు? దేవునికా? ఇచ్చిన దేవునికి. ఆ ఇచ్చిన దేవుడు ఎవడో? జోకర్ గారు. సో ఇది ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నావా నువ్వు? నేను ఇచ్చేదాకా నువ్వు ఆగలేకపోయావా? నేను మాట్లాడేదాకా నువ్వు ఆగలేకపోయావా? నేను చేసేదాకా నువ్వు ఆగలేకపోయావా? నేను ఇచ్చేది ఎలా ఉంటుందో తెలీదా నీకు? అసలు నేను దీవిస్తే నీకు ఎలా ఉంటుందో తెలీదా? నేను ఆశీర్వదిస్తే నీకు ఎలా ఉంటుందో తెలీదా? నేను చెప్పలేదా? నీతో మాట్లాడలేదా?
నేను చేయలేదా నీతో? ఎలా ఉంటుందో తెలియదా నీకు? వాడితే తీసుకుంటావా నువ్వు? అనుభవించు, అనుభవించు, చూద్దాం చూద్దాం, అనుభవించు. ఆడిచ్చిన ఆస్తి అతని దగ్గర నుంచి మొత్తము ఎవరికి ఇవ్వబడుతుంది? ఇప్పుడు ఎవరికి ఇవ్వబడుతుంది? నీతిమంతులకి ఇవ్వబడుతుంది. అంటే మరి అతను ఎవరు ఇప్పుడు ఎంతకి? పాపాత్ములు. సాతానుగాడు ద్వారా మీరు ఆశీర్వదించబడితే మీరు పాపాత్ములు అవుతారు, కానీ ఆశీర్వదించబడిన వారు ఎవరు? గుర్తుపెట్టుకోండి. సాతానుగాడి ద్వారా దీవించబడితే మీరు పాపాత్ములు అవుతారు. అది ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడా, సాతానుగాడు ఇస్తున్నాడా ముందు తెలుసుకోవాలి. ప్రార్థన చేయంగా నాకు పొద్దున వచ్చేసింది, దేవానికి స్తోత్రం. అది నువ్వు ఇచ్చిందేనా? దేవుడు ఇలా ఇస్తాడా? దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంటే ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది తెలుసుకోవాలి. సాతానుగాడు కూడా చేస్తాడు. అది ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం మొత్తం ఉంటుంది. కొండలేక అక్కడ ఇద్దాం, తలనీళ్ళని ఇద్దాం, అక్కడికి వెళ్ళి ఇచ్చేద్దాం, తర్వాత నిలువు దోపిడీ ఇద్దాం, అక్కడ చేసి ఇది వస్తుంది, పాలు పోసి ఇది వస్తుంది, అక్కడికి వెళ్ళి భోజనం పెడితే ఇది వస్తుంది, అక్కడికి వెళ్ళి రొట్టెలు తింటే ఇది వస్తుంది, ఆ రొట్టెలు తీసుకెళ్ళి నీళ్ళు వదిలి ఇది వస్తుంది. అయినా నమ్మమాకండి, అయినా నమ్మమాకండి అని చెప్తున్నాడు బైబిల్. ఒకవేళ వచ్చినా కూడా తండ్రి అది నువ్వు నిజంగా విశ్వాసంలో ఉంటావో లేదో పరీక్షించడానికి కోసం ఇస్తారంట. అవన్నీ సాతాను కూడా ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని పరీక్షల్లోకి లాగుతాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్లాగే ఇజ్రాయేలీలు కూడా వారి యొక్క సంపద భయంకరంగా దాచుకున్నారు. పాలు తేళ్లు ప్రవహించే దేశం అది. అంటే విస్తారమైన పంట, విస్తారమైన నీరు, ఒక్కొక్క పంట కాపు విస్తారంగా పండుతుంది. అటువంటి విస్తారంగా ఉంది. ఎవరి దగ్గర ఉంది? అది పాపాత్ముల చేతిలో ఉంది. అది ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఐగుప్తు నుండి హెబ్రీలు బయలుదేరారు, వారు ఇజ్రాయేలీలుగా మారారు, వాళ్ళకి ఇచ్చాడు ఆ సంపద అంతా. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపాత్ముల ఆస్తిని దేవుడు నీతిమంతులు స్వాస్థ్యముగా మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎవరి ద్వారా దీవించబడుతున్నారని. చాలా కష్టం, అంత ఈజీ ఏం కాదు అది. ఎవరి ద్వారా దీవించబడుతున్నారో తెలుసుకోండి. ఒకవేళ సాతానుగాడి ద్వారా మీకు దీవెనలు పొందుకున్నట్లయితే ఆ దీవెనలు నీతిమంతుల కోసము నువ్వు పాపాత్ముల లిస్టులో అయిపోతావు. దేవుడిని అడుగుతాడు, ఆగలేకపోయావా నేను ఇచ్చేదాకా? విశ్వాసం లేదా నీకు? అబ్రహాం ఆగలేదా? ఇస్సాకు ఆగలేదా? యాకోబు ఆగలేదా? యోసేపు ఆగలేదా? దావీదు ఆగలేదా? అంత తొందర ఎందుకు నీకు? వాళ్ళందరూ ఆగినప్పుడు అంతకంటే గొప్పవాడువా నువ్వు? వాళ్ళు ఆగినప్పుడు నువ్వు ఆగటానికి ఏంటి? నీ విశ్వాసాన్ని కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడం ఎరిగి మీరు నానా రకమైన శోధనలు పడినప్పుడు మీరు మహానందంగా భావించండి అని దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట? నానా రకమైన శోధనలు పడినప్పుడు మీరు మహానందంగా భావించాలి. ఎప్పుడు? మీ విశ్వాసం ఓర్పును పుట్టించడం ఎరిగి. మీ విశ్వాసం ఏం పుట్టించాలా? ఓర్పును పుట్టించాలా. కానీ ఈ రోజున క్రైస్తవుల విశ్వాసము ఏం పుట్టిస్తుంది? అసహనాన్ని పుట్టిస్తుంది. ఓర్పు లేదు. ఇవాళ ఆశీర్వాదం దొరకలే. ఈరోజు దేవుడు లేనట్టే, రేపు లేదు, నా ప్రార్థన విన్నట్టే అని మనమే సెల్ఫ్ కంక్లూషన్ ఇచ్చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు ఏదో ర్యాండమ్గా ఇవాళ నీకు వచ్చింది కాబట్టి రేపు మీకు వస్తుంది, ఇవాళ వచ్చి రేపు మీకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎల్లుండి నాకు వస్తుంది అంటానికి లేదు. ఎవరికి ఎప్పుడు ఎట్లా వస్తుంది అసలు ఏమీ తెలియదు. కానీ దేవుడి నుండి మాత్రం ఆశీర్వాదాలు ఎదురు చూడటం మాత్రము మానకూడదు. ఆయన ఇస్తాడు. ఆడిచ్చే ముందే సాతానుగాడు మధ్యలో పెడతాడు. తెలుసుకోండి. మీరు ఒకటి అడుగుతారు, ఒక మంచి ఉద్యోగం కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, మినిమం ఒక 60,000 శాలరీ, 70,000 శాలరీ ఉద్యోగం కావాలని మీ ప్రార్థన ఉంటుంది. ఛాలెంజ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీ అందరితో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వారం 10 రోజులు, నెల రోజుల్లోనే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. 60,000 70,000 శాలరీ కల్లా ఉద్యోగం కోసం మీరు ప్రార్థన చేస్తుంటే నెల 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు వచ్చేసి ఉద్యోగం 15,000 20,000 25,000 ఉద్యోగం వచ్చేసింది. అయ్యా ఉద్యోగం కోసం అడిగాను, నీకు థ్యాంక్స్ అంటాం. నువ్వు అడిగిన ఉద్యోగం ఎంత అడిగావు నువ్వు? 60,000-70,000. వచ్చిన ఉద్యోగం ఎంత? 15,000-25,000. ఎవరిచ్చారు ఈ 15,000-25,000 ఉద్యోగం? నువ్వు దానికి కూడా వందనాలు చెప్తావు తండ్రికి, దానికి కూడా వందనాలు చెప్తావు. నువ్వు నీ బిజినెస్ ఐడియాస్ ఉంటాయి కొన్ని, లేకపోతే నీ ఫ్యామిలీ ఐడియాస్ ఉంటాయి కొన్ని, లేకపోతే నీ ఫ్యూచర్ ఐడియాస్ కొన్ని ఉంటాయి, ఈ మాదిరిగా ఉంటాయి. అది రాకపోయేసరికి మధ్యలో కొన్ని వస్తాయి, దానికి కూడా సెటిల్ అయిపోతాం. డు నాట్ సెటిల్ ఫర్ ద లీస్ట్. తగ్గేది లేదు అసలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తక్కువ వచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు పట్టుకోమాకండి.
అవి అందరికీ వస్తాయి, కోతులకి వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ మనం అనుకున్నది వచ్చేదాకా దేవుని ఎదురు చూడటమే. పెనుగులాడాల దేవుని దగ్గరికి. నాకు 70,000 ఉద్యోగం కావాలి అని పెనుగులాడాల దేవుడిని. ఆ యొక్క విశ్వాసాన్ని చూసి, ఆ ఓర్పుతో పెనుగులాడటం చూసి 60-70 కాదు, 1,30,000 1,40,000 ఉద్యోగం దేవుడు ఇస్తుంది. హల్లెలూయా. సీరియస్లీ మీరు వెతకండి, వెంటనే ఇంకో ఉద్యోగం వస్తుంది. మీరు ఏదో కావాలని కోరుకోండి, అంతకంటే చీప్ ఇంకోటి వస్తుంది. మేడ్ ఇన్ కొరియా, మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ అమెరికా కావాలనుకుంటారు, మేడ్ ఇన్ చైనా వస్తుంది, కానీ హ్యాపీగా ఫీల్ అవుతాం. మేడ్ ఇన్ యూకే కావాలనుకుంటాం, మేక్ ఇన్ ఇండియా వస్తుంది, ఆయన సంతోషపడిపోతూ ఉంటాం. ఈ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా ఇవి వస్తే ఏంటంటే తెలుసా, వాటిని రాకుండా ఆపటాని కోసం సాతాను గాడు మీకు ఇచ్చేది. నమ్మినవారు హలో చెప్పుకుందాం ఒకసారి. నమ్ముతున్నారు నిజంగా విషయాన్ని? అది ఆపటాని కోసం ఇది సాతాను గాడు ఇస్తాడు. కానీ అంత అర్థం కాదు అందరికి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ లాగా ఉంటుంది. ఇది కామన్ సెన్స్. ఇది రాకెట్ సైన్స్ కాదు, ఇది కామన్ సెన్స్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా 3వ పాయింట్, లివింగ్ గాడ్లీ లెగసీ. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. యెహోవా నుంచి ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. యెహోవా ఐశ్వర్యాన్ని ఇస్తానని ఎక్కడా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని పట్టుకొస్తుంది. అంటే ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని పట్టుకొస్తుంది, కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే ఐశ్వర్యం కాదు. ఐ మేకింగ్ సెన్స్? సో మీకు ఇప్పుడు ఐశ్వర్యం కావాలా, ఆశీర్వాదం కావాలా? ఏ ఆశీర్వాదం కావాలి? ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదం కావాలా, లేకపోతే ఆరోగ్యంతో కూడిన ఆశీర్వాదం కావాలా? చెప్పాలా? అందరూ చెప్పాలా? అదే చెప్పేది ఇప్పుడు దాకా. ఆశీర్వాదమే కావాలి. ఆరోగ్యంతో కూడింది కావాలా? నాకు ఆశీర్వాదమే కావాలి. ఐశ్వర్యంతో కూడింది కావాలా? నాకు ఆశీర్వాదమే కావాలి. సంపత్తు కూడింది కావాలా? నాకు ఆశీర్వాదమే కావాలి. నీకు ఇల్లుతో కూడిన ఆశీర్వాదం కావాలా? నాకు ఆశీర్వాదమే కావాలి. ఏం కావాలి ఇంతకీ? ఆరోగ్యంతో కూడిన ఆశీర్వాదం కావాలా, ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదం కావాలా? చెప్పాలా? ఆశీర్వాదమే కావాలి. ఆశీర్వాదమే కావాలి. అమ్మా, ఆరోగ్యం లేకపోతే ఐశ్వర్యం లేదు, అసలు ఆశీర్వాదం లేకపోతే ఆరోగ్యం కూడా లేదు, ఏదీ లేదు. ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మీకు అది అర్థం కాదు. అర్థం కాకపోయేసరికి ఏమవుద్దని పిచ్చోళ్ళలాగా కొన్ని లోపల ఏదో ఆలోచించా, ఇది అర్థం కాదు, మన వల్ల అవదులే, అంతమంది భాషలు చెప్పంగా లేదు, ఈ భాష చెప్తే వచ్చేసిందా? రాకపోతే ట్రై చేసుకుంటే ఒకసారి, గివ్ ఏ ట్రై. నేను చెప్పిన దాంట్లో ఒక్క పొల్లు పోయినా కానీ ఐఎమ్ నాట్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్, ఐ డోంట్ రిట్రీట్. ఒక్కసారి పులిపిట్ల నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోను అసలు, నేను అస్సలు తీసుకోను. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు కావి, నేను ఏం మాట్లాడాలో దేవుడు నడితే దేవుడు నాకు చెప్పిన మాటలు ఇవి. సో నేను వెనక్కి తీసుకోను, ఇది నా మాటలు కాదు వెనక్కి తీసుకోవడానికి. నేను జస్ట్ పలికే స్పీకర్లు అంటున్నాను అంతే, పలికించేది ఆయన. నేను ప్రతి ఒక్కదానికి రిఫరెన్స్ ఇస్తున్నాను మీకు, నేను వాక్యం నుంచి ఇస్తున్నాను. సో మీకు కావాల్సింది ఆశీర్వాదం. ఆశీర్వాదం వెనకాల ఎన్నెన్నో ఉంటాయి, ఆ ఎన్నెన్నో కోరుకోమాకండి. సో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. సో యెహోవా యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, యెహోవా యొక్క ఆశీర్వాదము ఆరోగ్యమునిస్తుంది, యెహోవా యొక్క ఆశీర్వాదము సంపదనిస్తుంది, యెహోవా యొక్క ఆశీర్వాదం ఆనందమునిస్తుంది, యెహోవా యొక్క ఆశీర్వాదం జ్ఞానమునిస్తుంది, యెహోవా యొక్క ఆశీర్వాదము తెలివినిస్తుంది, యెహోవా యొక్క ఆశీర్వాదం అన్నిటిని ఇస్తుంది. అందుకే అంటున్నాడు, మొదట నీవు నీతిని నా రాజ్యాన్ని వెతుకు, కాగా ప్రతి ఒక్కటి నిన్ను వెంబడిస్తుంది. నిన్ను వెంబడించే వాటి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యకు. నిన్ను వెంబడించే వాటి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యకు. దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదం కొరకే నువ్వు ప్రార్థించే, అడుగు దేవుణ్ణి. ఒకవేళ నువ్వు అడగనవసరం లేదు, నువ్వు అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అడగక మునిపే నేను నీకు ఇచ్చాను అని అంటున్నాడు. అంటే ప్రార్థన కూడా చేయదు ఆశీర్వాదం కోసం. జస్ట్ సింపుల్గా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండంత, అయిపోయింది. గేమ్ క్లోజ్, పీరియడ్, డాట్, ఫుల్ స్టాప్, నో కామర్స్. ప్రార్థన చేయడం ఈజీయా, ఇష్టడుగా ఉండటం ఈజీయా?
అక్కయ్యలు నిజం చెప్పాలి, ప్రార్థన చేయటం ఈజీయా, ఇష్టడుగా ఉండటం ఈజీయా? రైట్ అక్క, రూత్ క్లాప్ చదువు. నిజంగా ప్రార్థన చేయడం చాలా ఈజీ, ప్రార్థన చేయడం చాలా ఈజీ. మనకి ఈజీ మనీ కావాలి, ఈజీగా అయిపోవాలి, మొత్తం ఈజీగా అయిపోవాలా, కష్టపడటానికి అస్సలు ఇష్టం ఉండదు, ఈజీగా అయిపోవాలా. ప్రార్థన చేయటం ఈజీ. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ప్రార్థన గోపురాలు ఎన్ని ఉంటాయి? మనకు ప్రార్థన గోపురం ఒకటి ఉంది కదా, స్త్రీలు ప్రార్థన గోపురాలు ఉన్నాయి. అట్లాగే జిఎస్ కాల్స్ ప్రేయర్ టవర్ అని, అట్లాగే ప్రతి మినిస్ట్రీకి ఒక ప్రేయర్ టవర్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా? వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు 24 గంటలు. ఆ ప్రార్థన చేసిన వాళ్ళలో ఎవడైనా కోటీశ్వరుడు ఉన్నాడా? కోటాను కోటీశ్వరులు ఉన్నాడా? ఒకవేళ కోటాను కోట్లు ఉన్నవాడు ఎవడన్నా సరే ప్రార్థన గోపురంలో కూర్చొని ప్రార్థన చేస్తాడా? అంటే డబ్బు ప్రార్థన చేస్తారు రాదు, డబ్బు ప్రార్థన చేస్తారు రాదు. రమేష్ దగ్గర నుంచి, రమేష్ ఇంటికి వెళ్ళాను మొన్న క్యారల్స్కి. పర్సులో నుంచి మెల్లగా నేను 100 రూపాయలు తీయడం చూసావు, కానీ అన్నయ్య 100 రూపాయలు తీసాడు నా పర్సులో నుంచి అంటే ఫీల్ అవుతాడు నువ్వు అనలేదు. క్యారల్స్కి వచ్చాం కదా, అంటే ఫీల్ అవుతాడని చెప్పేసి అనలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఇంకొక 100 రూపాయలు తీశాను. లలిత కూడా చూసింది, లలిత కూడా చూసి పాస్టర్ అన్నయ్య మళ్ళీ డబ్బులు తీసాడంటే ఫీల్ అవుతాడు కాబట్టి 100 రూపాయలే కదా, పోతే పోనీలే, ఎన్నో పోగొట్టుకున్నాం అని కాముకుంటారు. ఇప్పుడు మా ఇంట్లో కష్టం వచ్చింది, నాకు చాలా ఇబ్బంది వచ్చింది, మీరు సహాయం చేయగలరా, నువ్వు చేస్తావా? ఎందుకు రాదు? ఇట్లాంటి దొంగ బుద్ధులు ఉంటే నీ కష్టాలు కాబట్టి సుఖాలు వస్తాయని నీకు అంటారు. అదే దేవుని దగ్గర దొంగిలిస్తాం, మనం దేవుని దగ్గర దొంగిలిస్తాం, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటాం. మనీ ఈజ్ అ డిస్ట్రాక్షన్, ఫుడ్ ఈజ్ అ డిస్ట్రాక్షన్. మిమ్మల్ని పక్కదో పట్టించడానికి ఫుడ్ అడ్డొస్తుంది, మిమ్మల్ని పక్కదో పట్టించడానికి డబ్బులు అడ్డొస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరిని ఇద్దరిని పూజించలేవు, ఇద్దరిని ప్రేమించలేవు, నువ్వు అయినా దేవుడినన్నా ప్రేమించాలి, సిరినన్నా ప్రేమించాలి. ఈ సిరి అంటే ఏంటంటే దేవునికి సమానంగా ఉంది. ఈ సాతానుగాడు కదా, జోకరాడు సిరి, సాతానుగాడి కంటే గొప్పడ్డాడు. ఆ మనీ, దాన్ని జయించాలి, ఫుడ్ని జయించాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర దొంగిలిస్తున్నామా అంటే, ఎవరైతే దశంభాగాలు దేవునికి ఇవ్వకుండా ఉంచుతామో ఆ దేవుని దగ్గర దొంగతనమే. పట్టజాలంచి ఆశీర్వాదం రావాలంటాం, రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని దగ్గర నువ్వు ఏమీ అడగక్కర్లేదు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, రాత్రి భోజనం చేస్తావు మమ్మీ, నువ్వు చేయి మమ్మీ అని చెప్పాలా, నువ్వు చేస్తావు వాళ్ళ కోసం. సింపుల్. అది పెద్దగా ఆలోచించి వాళ్ళు అడగాలి నన్ను, అప్పుడు ఏముండదు అసలు, చాలా సింపుల్గా ఉంటుంది లాంగ్వేజ్. రమేష్ బయటికి వెళ్తూ చెకోడీలు, బూందీ, లడ్డూలు, తర్వాత దాల్ముడి పట్టుకొస్తున్నాడు ఇంటికి. పిల్లలు వచ్చారు, వెంటనే లలిత పట్రా, బుజ్జి అంటాడు, నేను బుజ్జి ప్లేట్లు పట్రా అనగా పట్టుకోసం వేస్తాడు, తిను. డాడీ నాకు ఈ డాడీ నాకు దాల్ముడి, డాడీ ప్లీజ్ డాడీ నేను మోకరించి అయ్యా మమ్మీ అని దర్శని ప్రార్థన చేస్తుందా? ఆ మాదిరిగా ప్రార్థన చేస్తారా ప్రార్థనలు? డాడీ నీ కవర్లో 3 కవర్లు చూసాను డాడీ, ఒక కవర్లో కొద్దిగా నీ డాడీ. నో, ఆఫ్టర్ ఆల్ ఒక ఎర్త్లీ డాడ్ ఇంత చేస్తుంటే హెవెన్లీ డాడ్ ఎంత చేయాలి? నువ్వు ఏడుస్తూ అడగాలని కోరుకోవట్లేదు, నువ్వు ఏడుస్తూ మొరపెట్టి తలలు బాదుకొని ఆకలితో ఉండి మోకాలు బద్దలు కొట్టుకొని నువ్వు చేయాలనుకోవట్లేదు. అట్లా అడితే కానీ ఇచ్చే అంత చీప్ మెంటాలిటీ దేవుడు నా దేవుడైతే కాదు. అట్లా నేర్పిస్తున్నారు అంతే పాస్టర్ అందరికి. అంత చీప్ మెంటాలిటీ నా దేవుడిదైతే కాదు. ఇట్స్ రాయల్. అండ్ రాయల్ దేవుడు అంతే, రాయల్టీ ఉంటుంది ఏదైనా సరే ఆయన దగ్గర, చీప్గా ఉండదు. అరే గెస్ట్లు వస్తేనే రాగానే ఏదో పెడతామే, మన ఇంటికి వస్తే ముందు వాటర్ తెస్తామే, ముందు ఏదో పెడతామే తినడానికి. గెస్టులకే అంత ఇస్తే మన బిడ్డలకి ఎంత ఇస్తాం మనం? అట్లాంటిది తన రక్తం ఇచ్చి మనల్ని కొని నా సొత్తైన జనాంగంగా చేసుకుంటా అని చెప్పి, నన్ను నిన్ను ముట్టినట్టు తన కనుగుట్టుని ముట్టినట్టే అని చెప్పి, దమ్ముంటే ముట్టు చూడని చెప్పి అన్నవాడిని ఎంత ఇస్తాడు ఇంకా మనకి?
అట్లాంటి వాళ్ళు తిరిగి వెళ్ళి, అయ్యా నాకు దీవెనలు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. డోంట్ ఆస్క్ లైక్ ఎ బెగర్, టేక్ ఇట్ లైక్ ఎ సన్. బెగ్గర్లాగా అడుక్కోకండి దేవుని దగ్గరికి వెళ్ళి. కొడుకులా తీసుకోండి వెళ్ళి, ఏం కావాలి అది. దేవుడు కాదంటాడా? కానీ నేను చెప్పేదంతా నిజ రూపంలోనికి రావాలి అంటే, నిజంలోకి రావాలంటే ముందు విశ్వాసం కావాలి. లాజిక్ అప్లై చేయమాకండి దీనికి. ఇది ఎలా కుదురుతుంది, ఇది ఎలా అవుతుంది, కుదిరిందా, జరిగిద్దా? అస్సలు జరగదు మీకు. ఐ ప్రామిస్, రాసిస్తా, మీకు అసలు జరగదు. ఎందుకంటే మనము ఇహలోకంగా ఆలోచిస్తున్నాం పరలోక విషయాలని. అస్సలు అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందని మన ఆలోచనలు, దీన్ని ఏమంటారు, దీన్ని సూట్ అంటారు. ఓకే, సూట్ అంటారు. ఈ సూటు చర్చిలోకి వేసుకురావచ్చు. ఇదే సూట్ స్పేస్లోకి వేసుకెళ్ళచ్చా? స్పేస్లో కూడా సూట్ వేసుకెళ్తారుగా. వేసుకెళ్తారా తెలుసా మీకు? తెలుసా లేదా? స్పేస్లోకి సూట్ వేసుకెళ్తారా? ఇదే సూట్ వేసుకెళ్తారా? అది వేరే సూటు, ఇది వేరే సూటు. ఇది బయటికి ఫంక్షన్లకి, చర్చిలకి, ప్రోగ్రామ్స్కి, ఎక్కడికైనా వెళ్ళడానికి, లేకపోతే మీటింగ్స్కి వెళ్ళడానికి, లేకపోతే ఒక అఫీషియల్గా ఉండటానికి కోసం సూట్లు వేస్తాం. ఈ సూటే కాబట్టి ఆ సూట్ ఈ సూట్ ఒకటే కాబట్టి అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతరిక్షంలోకి వెళ్ళాలంటే కూడా ఇదే సూటా? మూన్ మీద వెళ్ళాలంటే ఇదే సూటా? స్పేస్ సూట్స్ వేరే ఉంటాయి. అలాగే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎలా వస్తాయని తెలుసుకున్నాం కాబట్టి అవి ఎలా వస్తాయి దాని తగ్గట్టు ఆలోచించాలి. కానీ ఇహలోకం నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎలా వచ్చినాయి కాబట్టి ఇలాగే నేను ఆలోచిస్తాను, అలాగే ఎందుకు రాలేదు అని. ఎప్పటికీ రాదు. మన చర్చికి ఒకళ్ళు నడుచుకుంటూ వచ్చాం కాబట్టి మన ప్రధానమంత్రి మన చర్చికి వస్తే ఒకడే నడుచుకుంటూ రాడు. సెక్యూరిటీ, బందోబస్తు, ముందు ఈ చర్చిలో వాళ్ళ సెక్యూరిటీ నిండిపోద్ది ముందు ఆ ఒక వ్యక్తి కోసం, ప్లేస్ సరిపోదు. అట్లాగే చెప్పేస్తాను నేను కూడా. ఏంటంటే ఇహలోకంగా వచ్చే ఆశీర్వాదాలు ఏ రకంగా వస్తాయో ఆ రకమైన మెంటాలిటీ పెట్టుకొని పరలోకం వచ్చే ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తాయని ఆ మెంటాలిటీతో ఆలోచిస్తే అది ఎప్పటికీ రాదు, ఇది ఎప్పటికీ బయటికి పోదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? లాస్ట్కి ఏంటంటే దేవుడు వచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, దేవుడు వచ్చిన ఆశీర్వాదం ఆరోగ్యాన్ని ఇస్తుంది, దేవుడు వచ్చే ఆశీర్వాదం ఆయుష్ని ఇస్తుంది, దేవుడు వచ్చే ఆశీర్వాదము వరాలు, ఆత్మవరాలు ఇస్తుంది, దేవుడు వచ్చే ఆశీర్వాదము ఆత్మీయ ఫలాలు ఇస్తుంది. ఆయన ఆశీర్వాదంలో ఫ్యామిలీ ప్యాక్ అన్నీ ఉంటాయి, కాంబో ప్యాక్ అన్నీ ఉంటాయి. మీరేం సెలెక్ట్ చేసుకోనక్కర్లా, అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది సెలెక్ట్ చేసుకోక్కర్లా. కంప్లీట్గా నిన్ను నింపటానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ నువ్వు వెళ్ళి ఖాళీ చేసుకొని నిలబడాలి. అక్కడికి వెళ్ళి ఖాళీ చేసుకొని నిలబడితేనే ఆయన నింపటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఖాళీ బాణ కాకుండా నిండిన బాణతో, ఇహలోక చెత్తతో నిండిన బాణతో, ఆశీర్వాదం కాని ఆశీర్వాదాలతో, ఇహలోకముగా పొందుకున్న ఆశీర్వాదాలతో, సాతానుగాడు అసలు ఆశీర్వాదం రాకుండా చిన్న ఆశీర్వాదం పెట్టిన ఆశీర్వాదాలతో నింపుకొని దేవుడి సన్నిధికి వెళ్తే దేవుడు నింపటానికి అక్కడ నీకు దగ్గర ఏం ఖాళీ లేదు. నీ ఖాళీ పాత్ర దేవుడు చూస్తాడు, నింపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఖాళీ పాత్ర కాకుండా నిండిన పాత్రతో ఉండి నేను నింపబడాలంటే ఎవడు ఎప్పుడు నింపబడు. దేవుడి సన్నిధికి ఇప్పుడు కూడా ఖాళీగా పోవాలి, హెచ్చులుగా కాదు, ఖాళీగా పోతేనే దేవుడు నింపుతాడు. ఇది నిజమైన ఆశీర్వాదం, గుర్తుపెట్టుకోండి. మీరు అడగబోయేదానికి మునిపే సాతానుడు ఇచ్చేస్తాడు, తీసుకోమాకండి, వెయిట్ చేయండి. చూద్దాం ఒకసారి, మళ్ళీ చదువుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము చదువుదాం ఒకసారి. ఎవరు చదువుతారు పోనీ తెలుగులో? 13వ అధ్యాయము చాలా ఆర్టిస్టిక్గా చదవాలి, ఏదో మాట్లాడుతుంటే చదవాలి, గ్రంథం చదువుతున్నట్టు కాదు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ప్రవక్తయే కానీ ప్రవక్త అయినా కానీ ఇంకెవరైనా కానీ ప్రవక్తల ద్వారా ఒక మతమే తయారై వచ్చిన తర్వాత దేవుడు ముందే చెప్పాడు, ఆ ప్రవక్త ఒకడు వస్తాడు, ఇట్లాంటి ఒక మతం తయారు చేస్తాడు, ఏం నమ్మద్దు అంటున్నాడు. కానీ చెప్పిన ఎడలా నీతో చెప్పిన సూచక్రియ కానీ
మహత్కార్యమే గాని సంభవించినను అంటే జరుగుతుంది, జరిగింది, సంభవించినను జరిగినట్టే. ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. సంభవిస్తుందంట చెప్తే. నెక్స్ట్, ఏలయనగా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించున్నారో లేదో అని తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా పరీక్షించు. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనని హత్తుకొని ఉండవలను. నీకేం జరగకపోయినా కూడా. నెక్స్ట్, నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి, దాసి గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించును గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువాడికేమి, ఎవడు ఏం చెప్పినా నమ్మద్దు, వినద్దు. కళ్ళకని చెప్పటము, ప్రవక్తలు వస్తారు, ప్రవక్తలు చేస్తారు. ఆ ప్రవక్త అక్కడికి వెళ్తే ఆ ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళి రొట్టెలు తినొచ్చు. అక్కడికి వెళ్ళి ఇంకో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తలెనలు ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి ఇంకో ప్రవక్త ఉన్నాడు, మట్టి తినొచ్చు. అక్కడికి వెళ్ళి ఇంకో ప్రవక్త ఉన్నాడు, ఆ సమాజం పూలు తినాలి. నో. ఎవరు ఒకవేళ మీకు అక్కడికి వెళ్ళి మట్టి తింటే నీకు కడుపు వస్తుంది తెలుసా? ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళి పూలు తినాలి, ఇంకో దగ్గరికి వెళ్ళి మట్టి తినాలి. మట్టి తింటే కడుపు వస్తుంది. అవుట్పల్లి మట్టి తింటే కడుపు వస్తుంది. ఎవరో చెప్పారు అక్కడ, ప్రవక్త ఒకరు చెప్పారు, ఒక ఆయన. నమ్మద్దు. సంభవిస్తుంది ఒకవేళ, కానీ ఆ గర్భఫలం బయటకు వస్తాడు. అమ్మాయో అబ్బాయో, వాడు పెట్టే తిప్పలు అంతా ఎంత ఉండో, వాళ్ళ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అంతా ఎంత ఉండదు. పరీక్షలే మొదలవుతాయి వాళ్ళకి. ఇంకా యెహోవా గర్భఫలము చెప్పాలా? యెహోవా ఇచ్చు గర్భఫలము, యెహోవా ఇచ్చు ఆశీర్వాదం గర్భఫలం ఇస్తుంది. ఆ గర్భఫలము ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. మేడ్ ఇన్ యూకే, మేడ్ ఇన్ యుఎస్, మేడ్ ఇన్ చైనా పీస్ కాదు. మేడ్ ఇన్ చైనా పీస్ ఎప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్ పోతూనే ఉండాలి. అది ఇది ప్యాను ఇది పోయి. కానీ మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ కొరియా పీస్ లాగా ఉంటుంది. అట్లా ఉంటుంది పీస్. ప్రియమైన దేవుని బిడ్డలకు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. ఆశీర్వాదాలు కొరకే ప్రార్థన చేయండి, కానీ ఏ ఆశీర్వాదం కావాలో దానికోసం ప్రార్థన చేయకండి. నాకు మంచి ఉద్యోగం కావాలి, మంచి భార్య కావాలి, నాకు మంచి పిల్లలు కావాలి. డోంట్ ప్రే లైక్ ఎ బెగర్. బీ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుల్లాగా దేవా తండ్రి, డాడ్ బ్లెస్ మీ. ఒకసారి రోజు మా మమ్మీ పిల్లల్ని బ్లెస్ చేస్తుంది, బ్లెస్ చేస్తుంది. నాని ఇవాళ నాకు మంచి పెన్ను కావాలని బ్లెస్ చేయి, లేకపోతే మంచి బుక్ కావాలని బ్లెస్ చేయి అంటదా? ఏమి అంది, చూడు బ్లెస్ చేస్తుంది, అంతే, అయిపోయింది. లార్డ్ యు బ్లెస్ మీ, చాలు. లార్డ్ యు బ్లెస్ మీ, చాలు. అక్క ఏమడగాలి ఇప్పుడు? ఏమడగాలి అక్క? దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను దీవించాలి, ఆశీర్వదించాలి. సింపుల్. ఒకవేళ నీకు ఆ మనసు ఉంది, దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు అని అడగాలని మనసు ఉంది, నువ్వు అడగక ముందే దేవుడు దీవించేస్తాడు. గుర్తుపెట్టుకో. అట్లాంటి దేవుడు తండ్రి మన దేవుడు. నీ హృదయంలో ఉందన్న, దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని ఒక మనసు నీ హృదయంలో ఉంది, ఒక ఆలోచన. నువ్వు బయటికి పెట్టక మునిపే, నోటు ద్వారా అడగక మునిపే దేవుడు దీవిస్తాడని చెప్పేసి వాక్యం ఉంది. నమ్మినవారు హల్లు చెప్పుకుందామా? నమ్మినవారు గట్టిగా చెప్పుకుందామా? మనం ఎట్లా అడుగుతాం? మనం దేవుని దగ్గరికి వెళ్ళి
పక్క ఏ క్లాస్ బెగ్గర్లా మాట్లాడుకుంటాం. ఎట్లా? పక్క ఏ క్లాస్ చప్రి బెగ్గర్స్ లాగా మాట్లాడుకుంటాం. ఆయన ఇష్టం అనిపించింది. ఏంటి నా బిడ్డలు ఏంటి ఎట్ట అడుగుతుంటున్నారండి నన్ను. మన బ్లడ్ రాయల్టీ బ్లడ్. చెప్పాలా అందరు? మనది ఏం బ్లడ్? మనది రాయల్ బ్లడ్. యేసయ్య రాయల్ బ్లడ్ మనలో ప్రవహిస్తుంది. మనం ఎలా ఉండాలి? ఋతు కరెంట్లోంచి రాయల్టీ కనపడాలా. టీవీ, మాటలో, చేష్టల్లో, క్రియల్లో ఎలా ఏం కనపడాలా? ఏం కనపడాలన్నా? మాటల్లో రాయల్టీ, ప్రార్థనలో రాయల్టీ, నడిస్తే రాయల్టీ. నువ్వు ఏడిస్తే ఎవడు పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకుంటాడు? అయ్యో ఏడుతున్నారా, సాయంత్రం బిర్యానీ తింటాం. నీ ఏడుపు ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ? నువ్వు బాధల్లో ఉన్నావు, అయ్యో బాధలో ఉన్నావా, దేవుడు నేను కాపాడుతాడు, చికెన్ బిర్యానీ తిందాం పదని వెళ్ళిపోతాం. నీ బాధ నాకేంటి సంబంధం? ఎవడు బాధలు ఆడుకుంటే, ఎవడు కష్టాలు ఆడుకుంటే ఇంకొకరి కోసం ప్రార్థన చేయండి. కుంగిపోవద్దు. నువ్వు నీలో ఉంది రాయల్ బ్లడ్. దేవుడు నీకు తెలుసు ఏం చేస్తున్నావు. నువ్వు ఒక్కసారి ఇష్టడుగా మళ్ళీ మారు, మొత్తం మారిపోద్ది జీవితం అంతా అని ఎంకరేజ్ చేసి ముందుకు వెళ్ళిపోవాలా. మనకి ఎన్ని పోట్లు ఉన్నాయో, ఎన్ని ఘాట్లు ఉన్నాయో ఎవడు చూపించక్కర్లా. నిజంగా ఆత్మీయ నేత్రాలు ఉంటే చూడండి ఒకసారి, నాకు ఎన్ని ఘాట్లు ఉంటాయి వెనకాల. కానీ సూట్ వేసుకొని తిరుగుతాను నేను హ్యాపీగా, ఎందుకంటే నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నాలో బ్లడ్, ఆయన బ్లడ్. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గాయాలు ఉంటాయి ఇక్కడ, మొత్తం గాయాలు ఉంటాయి ఇక్కడ, అయినా కానీ ఇట్లాగే ఉంటా. ఎందుకు తెలుసా? దేవుడు ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు. ఆయన పిలిచినవాడు నేను నమ్మదగినవాడిని నన్ను పిలవలేదు, ఆయన నమ్మదగినవాడు కాబట్టి నన్ను పిలిచాడు. నన్ను పిలిచినవాడు. ఆ రాయల్ బ్లడ్ మీ దగ్గర ఉందన్నా. అన్న ఏ రాయల్ బ్లడ్ నన్ను ప్రవేశిస్తుందో అదే రాయల్ బ్లడ్ నీతో కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. రూత్, నీలో ఏ బ్లడ్ అయితే ప్రవహిస్తుందో, శ్రీనివాస్ అన్నంలో ఏ బ్లడ్ ప్రవహిస్తుందో, రిని నీ బ్లడ్ ఏంటో, కుమారి నీ బ్లడ్ ఏంటో, సఫియా నీ బ్లడ్ ఏంటో, కిరణమయ్య గారిది ఏంటో, నక్షత్రాది ఏంటో, నాదేంటో, నీదేంటో ఒకటే బ్లడ్ గ్రూప్. 6 బ్లడ్ గ్రూప్, రాయల్టీ బ్లడ్ గ్రూప్, జీసస్ బ్లడ్ గ్రూప్. రాయల్గానే ఉండాలి అందరూ. మీ ఉద్యోగాలు బట్టో, మీ యొక్క జీవితాలను బట్టో ఫీల్ కాకమాకండి. ఇక్కడ అందరం ఒకే రక్తం ఇచ్చుకున్నాడు దేవుడు అందరినీ. నీకు లీటర్ రక్తం ఇచ్చి నాకు మగ్గు రక్తం ఇవ్వలేదు. అందరూ ఒకే రక్తము, ఒకటే రక్తం. సో ఆశీర్వాదాలు అడగండి. ఏమి కావాలో ఆయన దగ్గర అడుక్కోమాకండి. వెళ్ళి తీసుకోండి. నువ్వు వెళ్ళి ముందు నుంచని ప్రార్థనలోకి వెళ్ళి ముందు దేవనాన్ని దీవించండి, దీవించుకుని ఉంటాను అనుకుంటున్నారా మీరు? ఒకటి చిన్న క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. యశ్వంత్ వాళ్ళ పొద్దున్న మీ దగ్గరికి వచ్చాడు. మీరేమో టిఫిన్ తింటున్నారు, స్పూన్ వేసుకొని ఉప్మా తింటున్నారు. డాడీ దీవించు నన్ను అంటే, నేను తింటాను అక్కడ తరదరా సాయంత్రం కనబడి నాకు, లేకపోతే నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి నాకు రా, నేను దీవిస్తా అంటారా? దీవిస్తారా? ఒకటే మాట హార్ట్ఫుల్గా చెప్పాలా. వెంటనే దీవిస్తారా? లేదా తిన్నాక దీవిస్తా, చేతి కొడుకున్నాక దీవిస్తా అంటారా? మరి నిన్ను నన్ను రక్షించిన తండ్రి ఎంతసేపులు దీవిస్తాడు మనల్ని? ఎంతసేపులు దీవిస్తాడు? యశ్వంత్ అడిగితే తప్ప తండ్రి దీవించడు. ఆ తండ్రి అడక్క మునిపే దీవిస్తాడు. నమ్మిన హలో చెప్పుకుందాం ఒకసారి, ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందన, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వాదం గురించి మేము తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తప్పుడు అవగాహనలతో తప్పుడు అడుగులు వేసాం తండ్రి. ఇక మీదట అది కాదు అయ్యా, మేము మార్చుకుంటున్నాము. ఈ రోజు నుంచి తండ్రి మీ యందు నిలబడి, మీకు విశ్వాసులుగా, మీకు లోబడి అయ్యా మీకు ఇష్టలుగా ఉంటకు మాకు బోధ చేయమని కోరితే చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త ఫలమును భూమి మీద నెరవేరును గాక, మనదిన ఆహారం మాకు దయచేయమా. ఇలా రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. The love of Father, Christmas of Jesus Christ, communion and fellowship with one forevermore. And all the God's children says.